ఈ డీప్ డైవ్కి స్వాగతం. హ్మ్, చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మాత్రం ప్రపంచ ముఖచిత్రాన్ని, భౌగోళిక పరిస్థితులని, ఇంకా చెప్పాలంటే మానవ చరిత్రనే శాశ్వతంగా మార్చేసింది. కరెక్ట్. అదే రెండవ ప్రపంచ యుద్ధం. అవును. సో ఈనాటి మన లోతైన విశ్లేషణ కోసం ఒక అద్భుతమైన హిందీ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన ఎన్నో చారిత్రక పుస్తకాలను, ఇంకా కొత్తగా బయటపడిన డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని మనం సోర్సెస్గా తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. చెప్పండి. ఈ చర్చలో ఏ ఒక్క దేశానికో లేక ఏ ఒక్క భావజాలానికో సపోర్ట్ చేయడం మన ఉద్దేశం అస్సలు కాదు. అంటే ఇందులో ఎలాంటి రాజకీయ పక్షపాతం లేదు. కేవలం జరిగిన చారిత్రక వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. నిష్పాక్షికంగా విశ్లేషించడం. అవును. అసలు ఈ టాపిక్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ యుద్ధం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది అని కేవలం తేదీలు, లెక్కలు మాట్లాడుకోవడం కోసం కాదు. మ్మ్. ఒక సామాన్య సైనికుడు అడాల్ఫ్ హిట్లర్ లాంటి ఒక వ్యక్తి ఏకంగా ఒక దేశాన్ని తన గుప్పిట్లోకి ఎలా తీసుకోగలిగాడు? అసలా యుద్ధానికి దారితీసిన మానసిక, ఆర్థిక పరిస్థితులు ఏమిటి? ఇవి అర్థం చేసుకుంటేనే మనం చరిత్రను నిజంగా చదివినట్లు. 100% నిజం. గతాన్ని కేవలం ఒక కథలా కాకుండా దాని వెనుకున్న డైనామిక్స్ని విశ్లేషిస్తేనే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోగలం కదా. అవును, అదే మన ప్రధాన ఉద్దేశం కూడా. అయితే ఈ స్టోరీ అంతా ఎక్కడ మొదలవుతుందో తెలుసా? 1918 జర్మనీలోని ఒక మిలిటరీ హాస్పిటల్లో. మొదటి ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో అన్నమాట. కరెక్ట్. అప్పటికే ఆ మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు దాటిపోయింది. ఆ ఆస్పత్రి అంతా ఎటు చూసినా గాయపడిన, అవయవాలు కోల్పోయిన జర్మన్ సైనికులే ఉన్నారు. మ్మ్, చాలా భయంకరమైన పరిస్థితి. అవును. వాళ్ళందరి మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇక ఈ యుద్ధాలు వద్దు, ప్రాణాలతో ఇంటికి వెళ్ళిపోతే చాలు అని. కాని ఆ వార్డ్లో ఒక 28 సైనికుడు మాత్రం వాళ్ళందరికీ భిన్నంగా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. శత్రువులు చేసిన గ్యాస్ దాడిలో అతను పూర్తిగా కంటిచూపు కోల్పోయాడు. కళ్ళు కనిపించడం లేదు, కాని ఎలాగైనా మళ్లీ యుద్ధభూమిలోకి వెళ్లాలి అన్న కసి అతన్లో రగిలిపోతోంది. అంటే ఆ దేశభక్తి లేదా ఆ తీవ్రవాదం అప్పటికే అతనిలో బలంగా నాటుకుపోయింది. అవును. అప్పుడు అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఎడ్మండ్ ఫార్స్టర్ అనే సైకియాట్రిస్ట్ ఒక మాటంటాడు. నీ కళ్ళు దెబ్బతిన్నాయి, కాని నీ సంకల్పబలం, నీ ఇచ్ఛాశక్తి మాత్రమే నిన్ను మళ్లీ బాగుచేయగలదు అని. ఆ మాటలు చాలా పవర్ఫుల్. అవును కదా. ఆ మాటలు ఆ సైనికుడి మనసులో ఎంతలా నాటుకుపోయాయంటే, ఆ అంధకారం నుంచి అతను అద్భుతంగా బయటకొచ్చాడు. భవిష్యత్తులో ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతగా మారడానికి ఆ ఆస్పత్రి సంఘటన ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఖచ్చితంగా. అయితే అతను ఆస్పత్రి నుంచి కోలుకుని బయటకొచ్చే సమయానికి ఒక చేదు వార్త ఎదురైంది. అదేంటంటే, జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో దారుణంగా ఓడిపోయింది. అది హిట్లర్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు కదా. అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. దానికి తోడు ఆ ఓటమి తర్వాత జర్మనీకి జరిగిన అవమానమంతా ఇంత కాదు. నవంబర్ 11, 1919న ఫ్రాన్స్లోని కాంపియన్ అడవిలో ఒక రైలు బోగీలో జర్మన్ అధికారుల చేత బలవంతంగా లంగుబాటు పత్రాలపై సంతకాలు చేయించారు. ఆ కాంపియన్ అడవి, ఆ రైలుబోగి, ఇవి చాలా ముఖ్యమైన డీటెయిల్స్. మనం దీని గురించి మళ్లీ మాట్లాడుకుంటాం. అవును. ఆ తర్వాత జూన్ 28, 1919న పారిస్ సమీపంలోని వర్సైల్స్ నగరంలో అసలు ఒప్పందం జరిగింది. అదే చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన వర్సైల్స్ ఒప్పందం. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్. కరెక్ట్. జర్మన్ల దృష్టిలో అదొక శాంతి ఒప్పందం కాదు. అది జర్మనీని శాశ్వతంగా అణగదొక్కడానికి చేసిన ఒక కుట్ర. నేను ఆ వర్సైల్స్ ఒప్పందంలో ఉన్న కండిషన్స్ గురించి సోర్సెస్లో చదువుతున్నప్పుడు నిజంగా నా మైండ్ బ్లాక్ అయింది. అవును, ఆ షరతులు చాలా దారుణంగా ఉంటాయి. అంటే యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా జర్మనీ మీద ఏకంగా $132 బిలియన్ ఫైన్ వేశారు. ఆ రోజుల్లో అదెంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. అసలు ఆ యుద్ధం మొదలుపెట్టింది జర్మనీ ఒక్కటే కాకపోయినా అతిపెద్ద నష్టాన్ని భరించింది మాత్రం వాళ్లే. అంతేకాదు, జర్మనీ సైన్యాన్ని కేవలం 1,00,000 మందికి మాత్రమే పరిమితం చేశారు. అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన జర్మన్ మిలిటరీ కనీసం వాళ్ల సొంత బార్డర్స్ని కూడా కాపాడుకోలేని పరిస్థితికి పడిపోయింది. ఆయుధాలు లేవు, నావికాదళం లేదు, పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. దాంతోపాటు వాళ్ల దగ్గరున్న బొగ్గుగనులు, ముఖ్యమైన భౌగోళిక ప్రాంతాలను ఫ్రాన్స్, బ్రిటన్ లాక్కున్నాయి.
ఇది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? కేవలం ఓడించడం కాదు, అసలు జర్మనీ అనే దేశం మళ్లీ కోలుకోకుండా తొక్కేయాలి అన్నట్లుగా ఒక బహిరంగ దోపిడీలా అనిపిస్తుంది కదా? సరిగ్గా అదే పాయింట్. ఈ బహిరంగ దోపిడి వల్లే సామాన్య జర్మన్ ప్రజల్లో ఒక రకమైన నిస్సహాయత, తీవ్రమైన కోపం పేరుకుపోయాయి. ఆ కోపమే కదా హిట్లర్కి ఆయుధమైంది. ఎగ్జాక్ట్లీ. దేశంలో ఎక్కడ చూసినా నిరుద్యోగం, భయంకరమైన ద్రవ్యోల్బణం, ఒక బ్రెడ్ ముక్క కొనడానికి ట్రంకు పెట్టేడు నోట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తమ దేశాన్ని, తమ ఆత్మగౌరవాన్ని ఎవరైనా కాపాడతారా అని జర్మన్ ప్రజలు ఎదురుచూస్తున్న ఆ సమయంలో వారి ఆక్రోశాన్ని హిట్లర్ తన పెట్టుబడిగా మార్చుకున్నాడు. ఒక రక్షకుడిలా ముందుకొచ్చాడు. అవును, అతను తనలాంటి భావాలున్న వారితో కలిసి నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీని స్థాపించాడు. దాన్నే మనం టూకీగా నాజీ పార్టీ అని పిలుస్తాము. ఆ పరిస్థితులను అతను క్యాష్ చేసుకున్న తీరు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే 1923లో హిట్లర్ తనకున్న కొద్దిపాటి బలగంతో ఏకంగా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఒక విఫల ప్రయత్నం చేశాడు. బీర్హాల్ పుచ్ అంటారు దాన్ని. అవును, దానికి ఫలితంగా అతను జైలు పాలయ్యాడు. కాని ఆ జైలు జీవితం అతనికి ఒక బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. జైల్లో ఉండగానే అతను మెయిన్ క్యాంప్ అంటే నా పోరాటం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం జర్మనీ చరిత్రనే మార్చేసింది. కరెక్ట్. అందులో తన లక్ష్యాలను, ఆ వర్సైల్స్ ఒప్పందాన్ని ఎలా బద్దలు కొడతానో, జర్మనీని మళ్లీ ఒక మహాశక్తిగా ఎలా మారుస్తానో స్పష్టంగా రాసుకున్నాడు. ఆ బుక్ జర్మనీ అంతటా వైరల్ అయిపోయింది. ఆ బుక్ అంతా వైరల్ అవ్వడానికి కారణం, అందులో హిట్లర్ రాసిన మాటలు ప్రజల మనోభావాలకు అద్దం పట్టాయి. మీ కష్టాలకు కారణం మీరు కాదు, వేరేవాళ్లు. నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అతనిచ్చిన నమ్మకం జనాలను బాగా ఆకర్షించింది. అదొక పవర్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజీ. అవును. ఆ తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే అతను ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేశాడో అర్థమవుతుంది. 1932 ఎన్నికల్లో నాజీ పార్టీకి ఏకంగా 40% ఓట్లొచ్చాయి. అంటే స్పష్టమైన మెజారిటీ రాలేదు. కానీ హిట్లర్ మద్దతు లేకుండా ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. దానితో 1933లో అప్పటి జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్ అయిష్టంగానే హిట్లర్ను ఛాన్సలర్గా నియమించాల్సొచ్చింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే అతను పవర్లోకొచ్చాడనమాట. ఇది వినేవాళ్లు ఖచ్చితంగా గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్. సిస్టమ్ని ఉపయోగించుకునే పైకొచ్చాడు. అవును, డెమోక్రసీని ఉపయోగించుకునే పవర్లోకొచ్చాడు. కాని ఆ తర్వాత జరిగినదే అసలు నాటకం. మరుసటి సంవత్సరం అంటే 1934లో అధ్యక్షుడు హిండెన్బర్గ్ మరణించడంతో హిట్లర్ ఛాన్సలర్ మరియు అధ్యక్షుడు 2 పదవులను కలిపేసుకున్నాడు. ఇక తిరుగులేదు. అవును, జర్మనీకి తిరుగులేని నియంతగా, ఒక సర్వాధికారిగా అవతరించాడు. ఇక అతన్ని ఆపే నాథుడే లేకుండా పోయాడు. వెంటనే వర్సాయిల్స్ ఒప్పందాన్ని చెత్తబుట్టలో వేసి ఆయుధాల ఉత్పత్తిని, సైనిక పాటవాన్ని ఊహించని వేగంతో పెంచడం మొదలుపెట్టాడు. ఒక దేశం ఎలా నెమ్మదిగా ఒక నియంత గుప్పిట్లోకి వెళ్ళిపోయిందో ఇక్కడ మనకు స్పష్టంగా కళ్ళకి కట్టినట్లు కనిపిస్తోంది. కాని ఈ క్రమంలో మానవ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం ఒకటి మొదలైంది. అదే హోలోకాస్ట్. ఇది చాలా సెన్సిటివ్, కాని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన చారిత్రక వాస్తవం. ఖచ్చితంగా. ఇక్కడ మనం ఎమోషన్స్ పక్కన పెట్టి నిష్పాక్షికంగా ఆ వాస్తవాన్ని ప్రస్తావించాలి. హిట్లర్ జర్మనీ ఓటమికి, వారి ఆర్థిక పతనానికి పూర్తిగా యూదులే కారణమని నమ్మాడు. వారు జర్మన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని, ఒక కుట్ర పన్నుతున్నారని ప్రచారం చేశాడు. దానికి పరిష్కారంగా అతను ఎంచుకున్న మార్గమే ది ఫైనల్ సొల్యూషన్. అంటే యూదు జాతిని పూర్తిగా తుడిచిపెట్టేయడం. ఆ ఆలోచన ఎంత భయంకరమైనదంటే దాన్ని ఒక ఫ్యాక్టరీలో వస్తువులు తయారుచేసినంత సిస్టమాటిక్గా అమలు చేశారు. ఆ నిర్ణయం వల్లే ఏకంగా 6.5 మిలియన్ల యూదులు, 65 లక్షల మంది, అవును 65 లక్షల మంది సామాన్య ప్రజలు, వృద్ధులు, మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా కాన్సంట్రేషన్ క్యాంపుల్లో, గ్యాస్ ఛాంబర్లలో అత్యంత దారుణంగా ఊచకోతకు గురయ్యారు. ఇది చరిత్రలో ఎప్పటికీ చెరిపివేయలేని ఒక భయంకరమైన వాస్తవం. 65 లక్షల మంది సామాన్యులను ఊచకోత కోయడం, ఇది జీర్ణించుకోవడం నిజంగా చాలా కష్టం. అయితే ఒకవైపు దేశం లోపల ఇంతటి ఘోరమైన మారణహోమం జరుగుతుంటే, మరోవైపు తన సామ్రాజ్యాన్ని యూరపంతటా విస్తరించాలనే పిచ్చి హిట్లర్కు పట్టుకుంది. ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు జర్మనీ ఎదుగుదలను గమనిస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో మౌన ప్రేక్షకులుగా ఉండిపోయాయి. ఇక్కడే హిట్లర్ తన మోసకారి బుద్ధిని బయటపెట్టాడు. పోలాండ్పై దాడి చేయడానికి అతనొక నాటకమాడాడు. ఈ స్టోరీ వింటే ఒక హాలీవుడ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అవును,
గ్లైవిడ్స్ ఇన్సిడెంట్. కరెక్ట్. జర్మన్ జైళ్లలో మరణశిక్ష పడిన ఖైదీలను తీసుకొచ్చి వాళ్లకు పోలిష్ సైనికుల దుస్తులు తొడిగించి జర్మనీ సరిహద్దులో ఉన్న రేడియో స్టేషన్ దగ్గర వాళ్ళని కాల్చి చంపేశాడు. వాళ్ళ సొంత వాళ్లనే? అవును. ఆ తర్వాత మీడియాను పిలిచి, చూడండి, పోలాండ్ సైనికులే మన దేశంలోకి చొరబడి దాడి చేశారు, దానికి ప్రతీకారంగానే మనం పోలాండ్పై దాడి చేస్తున్నాం అని ప్రపంచాన్ని నమ్మించాడు. ఒక దేశం మీద దండెత్తడానికి ఒక దేశాధినేత ఆడిన మైండ్ గేమ్ అది. ఆ సాకు చూపిస్తూ సెప్టెంబర్ 1, 1939 ఉదయం సరిగ్గా 4:45 జర్మన్ ట్యాంకులు పోలాండ్పై విరుచుకుపడ్డాయి. అధికారికంగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైందక్కడే. ఆ ట్యాంకుల దాడి చాలా వేగంగా జరిగింది కదా. దాన్ని బ్లిట్స్క్రిగ్ లేదా మెరుపు దాడి అంటారు. ఆ దాడి జరిగిన నెల రోజుల్లోనే పోలాండ్ మొత్తం జర్మనీ చేతిలోకి వెళ్ళిపోయింది. పోలాండ్ను రక్షిస్తామని మాట ఇచ్చిన ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కూడా ఆ వేగాన్ని, ఆ స్ట్రాటజీని చూసి షాక్లో ఉండిపోయాయి. ఇక్కడే నాకో డౌటొస్తుంది. వినేవాళ్లకి కూడా ఇది అనిపించవచ్చు, అంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగాయి కదా, మొదటి ప్రపంచ యుద్ధం కూడా చూశారు, మరి రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు అంత భిన్నమైనది, ఎందుకు ఇంత భయానకమైనది అని చరిత్రకారులంటారు. దానికి ముఖ్యమైన కారణమేంటంటే, దీనిని కేవలం రెండు సైన్యాల మధ్య సరిహద్దుల్లో జరిగిన యుద్ధం అని చెప్పలేము. ఈ యుద్ధాన్ని చరిత్రకారులు టోటల్ వార్ లేదా గ్లోబల్ వార్ అని పిలుస్తారు. అంటే ప్రతి ఒక్కరూ ఇందులో భాగమయ్యారు అనా? విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించారు. ఇల్లు, ఆస్పత్రులు, పాఠశాలలు ఏవి మినహాయింపు కాలేదు. ప్రతి సామాన్యుడి తలపైన మృత్యు వేలాడింది. అవును. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా అని తేడా లేకుండా ప్రపంచమంతా ఈ మంటల్లో కాలిపోయింది. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం ఒకటుంది. ఈ యుద్ధంలో భారతీయ సైనికుల భాగస్వామ్యం చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అప్పటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ద్వారా లక్షలాది మంది భారతీయులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఎన్నో కీలకమైన పోరాటాల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టారు అన్న చారిత్రక వాస్తవాన్ని కూడా మనం మరవకూడదు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఇక మళ్లీ ఆ యూరప్ వార్ విషయానికొస్తే 1940 నాటికి యూరోప్లో చాలా భాగాన్ని జర్మనీ ఆక్రమించేసింది. అప్పుడు హిట్లర్ తన పాత పగను తీర్చుకోవాలనుకున్నాడు. ఫ్రాన్స్ మీద పగ? జర్మనీని ఏ కాంపియన్ అడవిలో అయితే అవమానించారో, ఏ రైల్ బోగీలో అయితే లొంగుబాటు సంతకాలు చేయించుకున్నారో అదే ప్లేస్కి వెళ్లాడు. అవును, మ్యూజియంలో ఉన్న అదే రైల్ బోగిని తెప్పించే. కరెక్ట్. అదే రైల్ బోగిని తెప్పించి అందులో ఫ్రాన్స్ అధికారుల చేత హిట్లర్ లొంగుబాటు పత్రాలపై సంతకం చేయించుకున్నాడు. ఇది పక్కా సినిమాటిక్ రివెంజ్ లాగా అనిపిస్తుంది వింటుంటే. అవును, అదొక పక్కా ప్రతీకార చర్య. కాని ఎప్పుడైతే ఒక మనిషికి ఆ విజయ గర్వం 100% తలకెక్కుతుందో అప్పుడే పతనం మొదలవుతుంది అంటారు కదా. అవును. నిపుణులు విశ్లేషించిన ప్రకారం హిట్లర్ పతనానికి అతను చేసిన 3 ఘోరమైన తప్పులే కారణం. ఈ తప్పులను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యూహాత్మకంగా అతను ఎక్కడ దెబ్బతిన్నాడో అర్థమవుతుంది. అందులో మొదటి తప్పేంటి? మొదటి తప్పు ఓపిక లేకపోవడం. బ్రిటన్తో జరుగుతున్న వాయుసేన యుద్ధం అంటే ద బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్ లో జర్మనీ పైచేయి సాధిస్తున్నప్పటికీ కేవలం తొందరపాటు వల్ల ఆ యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి తన దృష్టిని ఇతర ప్రాంతాలపై మళ్లించాడు. అంటే గెలుపు అంచనా ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్తో ఆ ఎయిర్ సుపీరియారిటీని వదులుకున్నాడన్నమాట. ఇది చాలా పెద్ద బ్లండర్. ఇక రెండవ తప్పు గురించి చదువుతుంటే నాకు మరీ ఆశ్చర్యం వేసింది. రష్యాపై దాడి కదా. అవును. సాటి మనుషులతో కాదు, ఏకంగా ప్రకృతితో పెట్టుకున్నాడు. ఎలాంటి బలమైన కారణం లేకుండా అతి శీతల కాలంలో రష్యాపైకి దండెత్తాడు. ఆ రష్యన్ వింటర్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కరెక్ట్. రష్యా సైన్యం కన్నా ఆ గడ్డకట్టే చలే జర్మన్ సైన్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. -డిగ్రీల ఉష్ణోగ్రతలో జర్మన్ల వాహనాలు ఆగిపోయాయి, ఆయుధాలు పనిచేయలేదు. ప్రాణనష్టం కూడా చాలా జరిగింది. ఏకంగా 9 లక్షల మంది జర్మన్ సైనికులు ఆ చలికి ప్రాణాలు వదిలారు. అక్కడే జర్మనీ పతనం స్పష్టంగా కనిపించడం మొదలైంది. ఇక మూడవ అతిపెద్ద తప్పు ఏంటంటే అనవసరమైన శత్రుత్వాన్ని కొనితెచ్చుకోవడం. అమెరికాతో యుద్ధం ప్రకటించడం. అవును, 1941 డిసెంబర్లో జపాన్ అమెరికాలోని పర్ల్ హార్బర్పై దాడి చేసింది. నిజానికి అప్పటిదాకా అమెరికా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కాని జపాన్ దాడి చేసిన వెంటనే హిట్లర్ అత్యుత్సాహంతో అమెరికాపై యుద్ధం ప్రకటించాడు. అప్పటికే రష్యాతో ఒకపక్క పోరాడుతూ. కరెక్ట్. రష్యాతో పోరాడుతూనే అనవసరంగా ఒక మహాశక్తి అయిన అమెరికాను తనపైకి లాక్కున్నాడు. ఇది నిజంగా సూసైడల్ మూవ్ అని చెప్పొచ్చు. ఈ 3 తప్పులు జర్మనీని నలుదిక్కుల నుండి శత్రువుల మధ్య ఇరుక్కునేలా చేశాయి. ఒకవైపు పశ్చిమం నుండి అమెరికా మరియు బ్రిటన్ సేనలు,
తూర్పు నుండి రష్యా సేనలు, ఇలా అన్ని వైపుల నుండి జర్మనీ రాజధాని బెర్లిన్ వైపు దూసుకురావడం మొదలుపెట్టాయి. అవును, ఇక ఆ నియంతకు తప్పించుకునే దారి లేకుండా పోయింది. అలా ఆ నియంత ప్రయాణం తన చివరి ఘట్టానికి చేరుకుంది. ఆ రోజు ఏప్రిల్ 30, 1945. బెర్లిన్ నగరం శత్రువుల బాంబుల మూతతో దద్దరిల్లుతోంది. ఆ నగరంలో భూగర్భంలో ఉన్న ఫ్యూరర్ బంకర్లో హిట్లరున్నాడు. ఆ భూగర్భ బంకర్లో ఉన్నా సరే పైన బాంబుల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అవును, తన సామ్రాజ్యం కుప్పకూలుతోందని అతనికి అర్థమైపోయింది. శత్రువుల చేతికి సజీవంగా చిక్కితే తనను ఎంత దారుణంగా అవమానిస్తారు అని భయపడ్డాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తన ప్రియురాలు ఈవా బ్రౌన్తో కలిసి చివరి భోజనం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. అవును, ఆ తర్వాత వాళ్లు ఒక గదిలోకి వెళ్లారు. ఈవా బ్రౌన్ సైనైడ్ మింగి ప్రాణాలు విడవగా, హిట్లర్ తన వాల్టర్ ఆటోమేటిక్ పిస్టోల్తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచాన్ని శాసించాలనుకున్న ఒక క్రూరమైన నియంత శకం ఆ చీకటి బంకర్లో అలా ముగిసిపోయింది. అయితే ఐరోపాలో హిట్లర్ మరణంతో యుద్ధం దాదాపు ముగిసినా ఆసియాలో అంటే పసిఫిక్ ప్రాంతంలో మాత్రం పరిస్థితులు ఇంకా రణరంగంలాగే ఉన్నాయి. జపాన్ ఇంకా లొంగిపోలేదు కదా అప్పటికి. జపాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లొంగిపోయే ప్రసక్తే లేదన్నట్లుగా ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. ఆ సమయంలో యుద్ధాన్ని త్వరగా ముగించడానికి అమెరికా ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. అణుబాంబుల ప్రయోగం. అవును, ప్రపంచానికి అప్పటిదాకా పరిచయం లేని ఒక మహా విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించింది. ఆగస్టు 6 మరియు 9, 1945 తేదీల్లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసింది. ఆ ఒక్క దెబ్బతో లక్షలాది మంది అమాయకులు బూడిదయ్యారు. కేవలం కొన్ని సెకండ్లలో ఆ నగరాలు శ్మశానాలుగా మారిపోయాయి. ఆ విధ్వంసం చూసి యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. ఆ దెబ్బతో జపాన్ వెంటనే లొంగిపోయింది. అలా సెప్టెంబర్ 1, 1939 మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం సరిగ్గా 6 సంవత్సరాల ఒకరోజు తర్వాత సెప్టెంబర్ 2, 1945న అధికారికంగా ముగిసింది. కరెక్ట్. ఈ అణుబాంబుల దాడి గురించి వింటుండే సైన్స్ని వినాశనానికి వాడితే ఎంతటి దారుణం జరుగుతుందో అర్థమవుతుంది. ఆ యుద్ధం ముగిసేనాటికి ప్రపంచం మునుపట్లా లేదుగదా, పూర్తిగా మారిపోయింది. ఒక కొత్త ప్రపంచ భౌగోళిక వ్యవస్థ ఆవిర్భవించింది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఈ యుద్ధం ముగిశాక గ్లోబల్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. అప్పటిదాకా ఉన్న యూరోపియన్ సామ్రాజ్యాలు బలహీనపడ్డాయి. ప్రపంచం అగ్రరాజ్యాల ఆధారంగా విడిపోయింది. అంటే అమెరికా, రష్యా క్యాంపులుగా విడిపోవడం. అవును, అమెరికా నేతృత్వంలోని పెట్టుబడిదారీ దేశాలను ఫస్ట్ వరల్డ్ అని, రష్యా అంటే అప్పటి సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు దేశాలను సెకండ్ వరల్డ్ అని పిలవడం మొదలుపెట్టారు. మరి మన ఇండియా లాంటి దేశాలు? ఏ పక్షంలోనూ చేరకుండా కొత్తగా స్వాతంత్ర్యం పొందుతున్న భారత్ లాంటి తటస్థ దేశాలను థర్డ్ వరల్డ్గా వర్గీకరించారు. అప్పటి నుండి అమెరికా, రష్యాల మధ్య సైద్ధాంతిక మరియు ఆయుధాల పోటీతో ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ ప్రారంభమైంది. ఈనాటి చర్చను ముగించే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. అసలు చరిత్రను ఎందుకు చదువుతాము? గతంలో జరిగిన తప్పులను భవిష్యత్తులో పునరాదృతం కాకుండా చూసుకోవడానికి. అవును. వర్సైల్స్ ఒప్పందం లాంటి కఠినమైన శిక్షలు ఒక దేశాన్ని ఎలా పగతో రగిలిపోయేలా చేశాయో, సామాన్య ప్రజల నిస్సహాయత ఒక నియంత ఆవిర్భావానికి ఎలా కారణమైందో మనం చూసాం. ఈ చరిత్ర కేవలం గతం కాదు, మన వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్దేశించే ఒక బలమైన పాఠం. ముగించే ముందు మనం ఒకసారి ఆగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై విధించిన కఠినమైన శిక్షలు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయని మనం చర్చించుకున్నాం కదా. మరి రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో వాడిన ఆ అణుబాంబులు దేనికి దారితీశాయి? చాలా డీప్ క్వెశ్చన్ ఇది. భవిష్యత్తులో మనం కంటికి కనిపించని బయోలాజికల్ లేదా అధునాతన సైబర్ యుద్ధాలకు అవి అప్పుడే బీజాలు వేశాయా? ఒకప్పుడు కత్తులు, తుపాకులతో జరిగిన యుద్ధం తర్వాత అణువుల దాకా వెళ్ళింది. ఇప్పుడది కంటికి కనిపించని వైరస్ల వరకు, డిజిటల్ నెట్వర్క్ల వరకు రూపాంతరం చెందుతోందా? భవిష్యత్తు యుద్ధం మన ఊహకు కూడా అందని విధంగా ఉండబోతోందా అనేది నిజంగా ఒక పెద్ద ప్రశ్న. అవును, ఇది చరిత్ర మనముందుంచుతున్న అతిపెద్ద ప్రశ్న. ఇది నిజంగా ప్రతి ఒక్కరిని లోతుగా ఆలోచింపజేసే పాయింట్. అణువుల నుంచి వైరస్ల వరకు మనుషుల విధ్వంసకర ఆలోచనలు ఎలా మారుతున్నాయో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి మన విశ్లేషణ ద్వారా చరిత్రలోని ఎన్నో కొత్త కోణాలు బయటపడ్డాయని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి డీప్ డైవ్లో కలుద్దాం.